విజయ డైరీ ఒకప్పుడు బాగా గుర్తు. మా కాలేజీ ఎదురుగుండానే ఉండేది ఆ పాల ఫ్యాక్టరీ. మన విజయవాడలో కాలేజీ, ఆ పాల ఫ్యాక్టరీ ఎదురుగుండా కాలేజీలో చదివాను నేను. అక్కడ పాల ఫ్యాక్టరీ విజయ డైరీ అప్పుడు చూసినప్పుడు లోపలికి ఒకసారి మమ్మల్ని తీసుకెళ్లారనమాట చూడటానికి. అదంతా చూసి ఎంత సంతోషపడ్డామో. అసలు ప్రభుత్వ రంగంలో, సహకార రంగంలో ఎంత అద్భుతం జరుగుతుంది. మన దరిద్రం ప్రభుత్వ రంగ సహకార సంఘానికి సంబంధించినటువంటి డైరీలన్నీ ప్రైవేట్ వాళ్ళ పరణ అయిపోయినాయి. అది సంస్కరణల పేరుతో వాటిని బాగు చేయడం పేరుతో వాటిని తీసుకెళ్లి నాశనం చేశారు. వ్యక్తుల ఆస్తులుగా మార్చారు సంస్థల ఆస్తులు. కేవలం కొంతమంది తాబేదారుల ఆస్తులుగా మార్చారు. ఇప్పుడు ఆ ఆస్తి కింద, వ్యక్తి ఆస్తి కిందకు వచ్చేటప్పటికి దాని మీద ఆధిపత్యం కోసం పోరాటం. విజయ డైరీకి ఇప్పుడు భూమా అఖిలప్రియ వర్సెస్ వాళ్ళ మేనమామతో జరుగుతున్నటువంటి గొడవ. జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, ఎస్వి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు. వాళ్ళిద్దరి మధ్యన ఓపెన్ గా గొడవ పడుతున్నారు. అతన్ని చైర్మన్ పదవికి పోటీ పడనీయకుండా చూడటం, ఆ అర్హత రానియకుండా చూసేందుకు అఖిలప్రియ తన సర్వశక్తులు, తన చేతిలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ వాడుతుంది. అదే సందర్భంలో దాన్ని తట్టుకు నిలబడటం కోసం ఇటు ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఓవరాల్గా 50 కోట్ల రూపాయలు నేను వచ్చిన 4 ఏళ్లలోనే ఆదాయం పెంచాను ఆయన లెక్కలు చెప్తాడు. 190 కోట్ల ఆస్తి 350 కోట్లకి చేరున్నది. ఇప్పుడు ఆ వ్యవస్థ ఆ వ్యక్తి చేతిలో నుండి ఈ వ్యక్తి చేతిలో లాక్కునే ప్రయత్నం సీరియస్ గా నడుస్తుంది. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ప్రైవేటు వాళ్ళకి, ఆ ప్రైవేటు సొమ్ము మరి రాజకీయ నాయకుల చేతికి. ఇది ప్రస్తుతం ఒక అద్భుతం అనాలా, అసహ్యం అనాలా, దోషం అనాలా, ద్రోహం అనాలా, ఏమన్నా ఎవరైనా సరే పట్టించుకునే పరిస్థితిలో ఉన్నది.